భద్రాచలం అనేది 2014లో ఇచ్చిన నాడు మేడం గారికి కూడా తెలుసు. ఈ 7 మండలాలు మనకు ఏపీల నుండి తెలంగాణలోనే ఉండే. మరి ఆనాడు జరిగినటువంటి కార్యక్రమంలో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఓడిపోవడం జరిగింది కేంద్రంలో. మరి కేంద్రంలో మన ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం రావడం, ఈ 7 మండలాలను బాబు గారు ఆర్డినెన్స్ ద్వారా తీసుకున్న తర్వాత ఆర్డినెన్స్ని కూడా రెగ్యులర్ అయిపోవడం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన గిరిజనులకు కానీ గిరిజనేతరులకు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని మరి మీ అందరికీ తెలుసు. మరి సోదరి పెద్దక్క గారికి కూడా సంపూర్ణంగా తెలుసు. ఎందుకంటే వారు అనర్గళంగా హిందీలో కానీ ఇంగ్లీషులో కానీ చమత్కరంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచి మన రేణుకా చౌదరి గారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే మన ప్రాంతంలో ఉన్నటువంటి కనీసం ఈ 5 జీపీలు అడుగుతున్నాం. బాబు గారిని అడిగేది ఏంటిది అని అంటే, బాబు చంద్రబాబు నాయుడు గారు మేమంతా గిరిజనులం, ఇదంతా గిరిజన ప్రాంతం, మాకున్నటువంటి ఈ 7 మండలాలను మీరు తీసుకున్నారు, పర్వాలే, నేను కాదంటలే. ఓన్లీ 5 జీపీలన్నా 5 గ్రామ పంచాయతీలన్నా ఇవ్వండి అని మనం అడిగితే మరి బాబు గారు మనకు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా వారిని కోరుకుంటున్నా. అంతేకాదు భద్రాచలాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది మొత్తం టోటల్గా హైలాండ్ చేసేసారు. భద్రాచలం నుండి తూర్బాకి వెళ్ళాలంటే దాదాపుగా 10 కిలోమీటర్లు ఆంధ్రలో పోవాలి. ఆంధ్రలో వెళ్ళిన తర్వాతనే తూర్బాకి వస్తుంది. అప్పుడు భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలన్నీ వస్తాయి. కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఈ 5 జీపీలు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుద్దని ఈ వేదిక ద్వారా మేడం గారికి మరీ చెప్తున్నా. ఎందుకనంటే వారికి కూడా ఈ విషయాలు అన్నీ కూడా తెలుసు. ఉన్నటువంటి హిందువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కానీ కనీసము కాలు పెట్టుకుందామన్న బూరియలు పెట్టుకుందామంటే కూడా స్థలం లేదు. మరి ఇలాంటి దురస్థితిలో మరి భద్రాచల ప్రజలు మేము అనుభవిస్తున్నామమ్మా. మా అనుభవించేటువంటి ఈ ప్రాబ్లాన్ని మీరు మొన్న కూడా చాలా సాక్షాత్కంగా మంచిగా చెప్పారు. మీరు అమరావతిని ఇచ్చేసినప్పుడు కూడా మీరు చాలా చక్కగా వివరించారు. మనకున్నటువంటి చాలా మంది కూడా బాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా తమరికి బాగా తెలుసు, వారికి కూడా మీరు మాట్లాడి కనీసం అది గిరిజన ప్రాంతం, ఆనాడు జరిగినటువంటి పొరపాటు వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులందరూ ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని ఇబ్బంది చేయకుండా ఉండాలని అంటే కనీసం 5 జీపీలు ఉన్నాయి. మీరే 7 మండలాలు గుంజుకున్నారు కదా ఆర్డినెన్స్ ద్వారా, 5 ఇవ్వమని చెప్పి మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి ఈ 5 జీపీలు వస్తేనే భద్రాచలానికి రూపు ఉంటుంది. మరి ఏదైనా స్కూల్ కట్టుకోవాలన్నా, కాలేజీ కట్టుకోవాలన్నా, మరి రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఈ 5 జీపీలు అనేటివి మినిమము నీడు భద్రాచలానికనే విషయాన్ని మేడం గారికి మరోమారు నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ